మిథిలా నగరంలో మహాస్వయంవరం ప్రారంభమవుతోంది. రాజసంగల సభ సిద్ధమవుతోంది. అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగాయా? ఇదే మహాశివధనస్సు. ఈ ధనస్సు ఎంతో భారమైనది. దీనిని ఎత్తగలవాడు నిజమైన వీరుడు. జనక మహారాజు సభను స్వాగతం మహారాజులారా. స్వయంవరం ప్రారంభమవుతోంది. రాణులు ఆందోళనతో చూస్తున్నారు. సీత భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. అన్నీ మంచిగా జరుగుతాయి. సీతాదేవి మౌనంగా కూర్చుంది. నా వరుడు ఎవరవుతారు? ఆందోళన చెందవద్దు సీత. అయ్యో, నా బంతి అక్కడికి వెళ్ళింది. పర్లేదు, నేను తీసుకొస్తాను. ఇది కాస్త భారంగా ఉంది, కానీ ఎత్తగలను. ఇదిగో నా బంతి దొరికిందే. మహర్షుల ఆశీర్వాదం మనకు అవసరం. వారి సాన్నిధ్యం పవిత్రం. రాజులు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు నా శక్తిని చూపిస్తాను. ఈ ధనస్సును ఎత్తగలవాడే వరుడు. ఎవరు ధైర్యంగా ముందుకు వస్తారు? ఎవరూ ధనస్సును కదిలించలేకపోయారు. ఇది అసాధ్యం. దేవుడా, నాకు మంచి వరుడు కావాలి. నమ్మకముంచు. ఈ యువకుడు ఎవరు? చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. రాముడు సభలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ యువకుడు ఎవరు? చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. నేనే లంకేశ్వరుడు రావణుడు. ఈ లోకంలో నాకు సాటే లేదు. ఈ ధనస్సా? నా చేతిలో ఇది ఒక ఆట వస్తువు మాత్రమే. చూడండి నా శక్తి. ఇప్పుడు ఎత్తి చూపిస్తాను. ఇది ఎలా సాధ్యం? నేను ఎత్తలేకపోతున్నానా? ఈ అవమానం నేను ఎప్పటికీ మర్చిపోనా. నా శక్తిని అవమానించిన ఈ సభ, దీని ఫలితం తప్పదు. ఈ రోజు కాదు, కానీ ఒక రోజు నేను తిరిగి వస్తాను. సీత, నిన్ను నా స్వంతం చేసుకుంటాను. ఇది రావణుని ప్రమాణం. గురువుగారి ఆజ్ఞతో ఇక్కడికి వచ్చాను. ధర్మం కోసం నా శక్తిని చూపిస్తాను. ఇతనేనా నా వరుడు? నా మనసు ఎందుకో ప్రశాంతంగా ఉంది. మహారాజా, రావునురామ, నీ కోరిక ఏమిటి? మహారాజా, అనుమతిస్తే నేను ప్రయత్నిస్తాను. తిరుగు. ధర్మానికి తోడుగా ఉన్నవారికి ఏది అసాధ్యం కాదు. ఇది కేవలం శక్తి కాదు, ఇది భక్తి. సత్యం ఎప్పుడూ విజయం సాధిస్తుంది. సత్యం ఎప్పుడూ విజయం సాధిస్తుంది. దేవుడా, నా మనసు కోరింది ఇదే. ప్రభు, మీరు నా జీవిత భాగస్వామి. ఇదే దైవ సంకల్పం. సీతారాముల వివాహం ప్రకటిస్తున్నాను. ధర్మం ఎప్పుడూ నిలుస్తుంది.